హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది కదా. చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, అసలు బైపీసీ స్ట్రీమ్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏ ఏ కోర్సులు ఉన్నాయి, దేనికి అప్లై చేస్తే బాగుంటుంది అనే చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం బైపీసీ స్ట్రీమ్కి ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏ ఏ కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే బైపీసీ స్ట్రీమ్కి ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ టోటల్గా 9 కోర్సులు. ఆ కోర్సులన్నీ మనము చూసుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్ డి, ఈ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మీకు ఇష్టం వచ్చింది మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపు మీరు వెళ్ళొచ్చు. కాకపోతే సెపరేట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఫార్మసీ వైపు వెళ్ళాలంటే దానికి సపరేట్గా రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ వైపు వెళ్ళాలంటే దానికి సపరేట్ రిజిస్ట్రేషన్, హార్టికల్చర్కి, వెటర్నరీ సైన్స్కి, ఫిషరీస్కి సపరేట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చూసుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చూసుకుంటే మీరు ఈ కోర్సెస్ నేర్చుకుంటారు. క్రాప్ ప్రొడక్షన్, సాయిల్ సైన్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఈ కోర్సెస్ గురించి నేర్చుకొని మీరు ఫీల్డ్లో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అలాగే మీరు హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఎంఎస్సీ అగ్రికల్చర్, ఇంకా చేయాలనుకుంటే పిహెచ్డి వరకు చేయొచ్చు. మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సెక్టర్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నోటిఫికేషన్స్ ప్రకారం. అలాగే ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే సీడ్ కంపెనీస్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అగ్రి కంపెనీస్, బ్యాంక్స్లలో మీకు ప్రైవేట్ సెక్టర్లో ఆఫర్స్ ఉంటాయి. కెరీర్ గ్రోత్ ఇలా ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో మీకు కెరీర్ గ్రోత్ ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ కాలేజెస్ కూడా చూసుకోవచ్చు. నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్నే చూపిస్తున్నాను. అగ్రికల్చర్ కాలేజెస్ బాపట్ల, తిరుపతి, శ్రీకాకుళం, నంద్యాల, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, కడప, ఈ కాలేజెసే మీకు గవర్నమెంట్ సెక్టర్లో ఉండే కాలేజెస్. ఇప్పుడు హార్టికల్చర్ గురించి చూసుకోవచ్చు. హార్టికల్చర్లో ఫ్రూట్ క్రాప్స్ గురించి, వెజిటేబుల్ క్రాప్స్ గురించి, ఫ్లవర్ క్రాప్స్ గురించి, ప్లాంటేషన్ క్రాప్స్ గురించి నేర్చుకుంటారు. అలాగే ప్రాక్టికల్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కూడా నేర్చుకుంటారు. హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఎంఎస్సీ హార్టికల్చర్ వరకు చేసుకోవచ్చు, తర్వాత పిహెచ్డి వరకు చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్స్లో మీకు ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. హార్టికల్చర్ ఆఫీసర్స్గా చేరవచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మీరు చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా కూడా చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్స్లో మీకు ఈ ఆఫర్స్ ఉంటాయి. నర్సరీస్, సీడ్ కంపెనీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్ ఇండస్ట్రీస్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా మీరే బిజినెస్ కూడా చేసుకోవచ్చు, నర్సరీస్ పెట్టుకోవచ్చు. కెరీర్ గ్రోత్ హార్టికల్చర్ అండ్ ప్లాంట్ సెక్టార్లో మీకు కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. హార్టికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ కూడా మీరు చూసుకోవచ్చు. వెస్ట్ గోదావరిలోన, అన్నమయ్య డిస్టిక్లోన, పార్వతీపురం మన్యంలోన, నెల్లూరులో, వైఎస్ఆర్ కడప, ఈ కాలేజీలు మీకు అవైలబుల్గా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ హార్టికల్చర్కి సంబంధించి. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ గురించి చూసుకుంటే మీరు యానిమల్ ఎనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, మెడిసిన్ అండ్ సర్జరీ, యానిమల్ న్యూట్రిషన్, వీటి గురించి, ఈ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటారు. అలాగే క్లినికల్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఎంఎస్సీ వరకు చేసుకోవచ్చు, తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్స్లో మీకు ఎందులో గ్రోత్ ఉంటుందంటే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా చేరవచ్చు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో మీరు చేసుకోవచ్చు జాబ్స్ నోటిఫికేషన్ ప్రకారం. అలాగే ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే వెటర్నరీ హాస్పిటల్స్, క్లినిక్స్, ఫార్మా అండ్ యానిమల్ హెల్త్ కంపెనీస్లో మీరు జాబ్ చూసుకోవచ్చు. లేదంటే మీరే ఓన్గా ప్రైవేట్ క్లినిక్ అయినా పెట్టుకోవచ్చు. కెరీర్ గ్రోత్ చూసుకుంటే వెటర్నరీ డాక్టరు లేదా యానిమల్ హెల్త్ సెక్టర్లో మీకు కెరీర్ గ్రోత్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటే ఈ కాలేజెస్ కూడా చూసుకోవచ్చు. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కృష్ణా డిస్టిక్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప, ఈ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్లో మీరు చేరాలనుకుంటే చేరవచ్చు. అలాగే ఫిషరీస్ గురించి చూసుకుంటే ఫిషరీస్లో ఫిష్ బయాలజీ, ఆక్వాకల్చరు, ఫిష్ న్యూట్రిషన్, ఫిష్ బ్రీడింగ్, ఫిష్ ప్రాసెసింగ్, ఈ సబ్జెక్ట్స్ గురించి మీరు నేర్చుకుంటారు. అలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. హైయర్ స్టడీస్ చదవాలంటే ఎంఎస్సీ ఫిషరీస్ చేయొచ్చు, తర్వాత పిహెచ్డి చేయొచ్చు. గవర్నమెంట్ సెక్టర్స్లో మీకు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫిషరీస్ డెవలప్మెంట్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి.
అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా చూసుకోవచ్చు. ఆక్వాకల్చర్ ఫార్మ్స్, హ్యాచరీస్, ఫీడ్ కంపెనీస్, ఫిష్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇవి ప్రైవేట్ సెక్టర్లో చేసుకోవచ్చు. లేదంటే మీరే ఓన్గా ఒక కంపెనీగా బిల్డ్ చేసుకోవచ్చు. మీరే సొంతంగా ఒక ఫార్మ్స్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కెరీర్ గ్రోత్ చూసుకుంటే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సెక్టర్లో మీకు కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఫిషరీస్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ కూడా మీరు చూసుకోవచ్చు. నెల్లూరులో ఒక కాలేజు, వెస్ట్ గోదావరిలో నర్సాపురంలో ఒక కాలేజీలు, 2 కాలేజీలే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు. ప్రైవేట్ కాలేజెస్ చాలా ఉంటాయి. నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ గురించే చెప్తున్నాను. ఫిషరీస్ గురించి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూసుకోవచ్చు. ఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రిజర్వేషన్, ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ ప్యాకేజింగ్, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ దీని గురించి మొత్తం మీరు టోటల్గా నేర్చుకుంటారు. అలాగే ప్రాక్టికల్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. హైయర్ స్టడీస్ చదవాలంటే ఎంటెక్, ఎంఎస్సి, పిహెచ్డి వరకు చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్స్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఈ విధంగా ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, అవి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ప్రకారం. ప్రైవేట్ జాబ్స్ చూసుకోవచ్చు. ఫుడ్ ఇండస్ట్రీస్లోన క్వాలిటీ కంట్రోల్గా, ప్రొడక్షన్ అండ్ R&Dలో మీకు ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కెరీర్ గ్రోత్ చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్లో మీకు ఎక్కువగా కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మీరు గవర్నమెంట్ కాలేజెస్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ కాలేజెస్ ఏ ఉన్నాయో చూసుకోవచ్చు. డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, ఇది ఆచార్య నాగార్జునరంగ యూనివర్సిటీ కింద వస్తాయి ఈ 2 కాలేజెస్ని కూడాను. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ పులివెందుల, వైఎస్ఆర్ కడప, ఇవి 2 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు ఇంకా ఉంటాయి, నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజీల గురించి చెప్తున్నాను. ఓకే, ఇది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి సంబంధించింది. ఇప్పుడు కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి చూసుకుంటే కమర్షియల్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, బిజినెస్ కాన్సెప్ట్స్ వీటి గురించి మీరు నేర్చుకొని ఫీల్డ్ ట్రైనింగ్ తీసుకుంటారు. హైయర్ స్టడీస్లో మీరు ఈ కోర్సెస్ చదవచ్చు. అగ్రి బిజినెస్, రూరల్ మేనేజ్మెంట్ గురించి మీరు చదువుకొని గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటే అగ్రికల్చర్లోన రూరల్ డెవలప్మెంట్, మార్కెటింగ్ రిలేటెడ్ దీంట్లో మీకు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఏంటంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంటు, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఫార్మ్ మేనేజ్మెంటు, రూరల్ బిజినెస్, సప్లై చైన్, ఎక్స్పోర్టు, అగ్రి ఇండస్ట్రీ వీటి ప్రకారం మీకు ప్రైవేట్ సెక్టర్లో జాబులు ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ప్రైవేట్ సెక్టర్లో మీరే ఓన్గా ఒక మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎలాగో బిజినెస్ మేనేజ్మెంట్ గురించి చదువుతారు కాబట్టి మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. కెరీర్ గ్రోత్ చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మీకు కెరీర్ గ్రోత్ ఉంటుంది. మీరు ఈ కోర్సెస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకే ఒక కాలేజ్లో మీకు ఆఫర్ అవుతుంది. కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ గుంటూరు, ఇది ఆచార్య నాగార్జునరంగ యూనివర్సిటీ కింద వస్తుంది. ఈ ఒక్క కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లోనే మీకు ఈ కోర్స్ ఒకటి దొరుకుతుంది. ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయి, నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ గురించే చెప్తున్నాను. ఇప్పుడు బీఫార్మసీ గురించి చూసుకుంటే మీరు ఈ కోర్సెస్ నేర్చుకుంటారు. ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, డ్రగ్ ఎనాలిసిస్ వీటి కోర్సుల గురించి నేర్చుకుంటారు. తర్వాత మీరు ల్యాబొరేటరీ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఎంఫార్మసీ, ఫార్మ్ డి, పిహెచ్డి వరకు చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్స్లో మీకు ఆపర్చునిటీస్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్గా, ఫార్మసిస్ట్గా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, అవి నోటిఫికేషన్స్ ప్రకారం. ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే ఫార్మా కంపెనీస్లో ప్రొడక్షన్గా, క్వాలిటీ కంట్రోల్గా, మెడికల్ సేల్స్ ఈ విధంగా మీకు ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కెరీర్ గ్రోత్ ఎందులో ఉంటుంది మెయిన్గా అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో మీకు కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ బీఫార్మసీ ఏ కాలేజెస్లో చదవాలి అనుకుంటే ఈ కాలేజెస్లో చదువుకోవచ్చు. ఇవి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ నేను చూపిస్తున్నవి. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో మీరు అడ్మిషన్స్ కావాలంటే తీసుకోవచ్చు. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, తిరుపతి, అనంతపురం ఈ కాలేజెస్లో మీకు గవర్నమెంట్ కాలేజెస్లో బీఫార్మసీ అవైలబుల్గా ఉంటుంది. బీటెక్ బయోటెక్నాలజీ గురించి చూసుకుంటే జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ టెక్నిక్స్ వీటి గురించి నేర్చుకుంటారు. తర్వాత ల్యాబొరేటరీ ట్రైనింగ్ కూడా మీరు తీసుకుంటారు. హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఎంటెక్, ఎంఎస్సి, పిహెచ్డి వరకు చేయొచ్చు. మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సెక్టర్లో చూసుకుంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మెయిన్గా ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ల్యాబొరేటరీస్, సైంటిఫిక్ ప్రాజెక్ట్స్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే బయోటెక్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, క్వాలిటీ కంట్రోల్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి.
మెయిన్గా కెరీర్ గ్రోత్ చూసుకుంటే బయోటెక్నాలజీ అంటే లైఫ్ సైన్స్ మీద మీకు కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. వీటికి కాలేజెస్ ఏమి ఇవ్వలేదంటే గవర్నమెంట్ కాలేజెస్ని ఇందులో మనకి మెన్షన్ చేయలేదు. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మీకు ఆఫర్స్ చేస్తున్నాయి. అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఫార్మ్ డి కోర్స్ గురించి చూసుకుంటే మీరు ఇందులో ఫార్మకాలజీ, క్లినికల్ ఫార్మసీ, ఫార్మకోథెరపీ, ఇంకా డ్రగ్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ కేర్ గురించి నేర్చుకుంటారు. అలాగే మీరు ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. హైయర్ స్టడీస్ చదవాలంటే ఫార్మ్ డి పీజీ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ చేయొచ్చు. అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేయొచ్చు. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే క్లినికల్ ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసీ, ఫార్మా ఇండస్ట్రీ, డ్రగ్ ఇన్ఫర్మేషన్, ఇందులో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. కెరీర్ గ్రోత్ చూసుకుంటే ఎక్కువగా హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ సెక్టర్లో మీకు కెరీర్ గ్రోత్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉంటుంది, ఈ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ విశాఖపట్నం. ఇందులో మీరు చేరాలనుకుంటే చేరుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజెస్ చాలా ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్లో కూడా చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ బైపీసీ స్ట్రీమ్లో అవైలబుల్గా ఉండే 9 కోర్సులు. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది బైపీసీ స్ట్రీమ్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సులో ఏ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాము, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అనే ఒక అవగాహన వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్టింగ్ ఉందో దాంతోపాటు మీకు వచ్చిన ర్యాంక్ని కంపేర్ చేసుకుంటూ 2025లో ర్యాంక్ డీటెయిల్స్ని చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి క్లియర్గా లాస్ట్ ఇయర్ ర్యాంక్ డీటెయిల్స్ని చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం మంచిది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, అగ్రికల్చర్కి, హార్టికల్చర్కి, ఫిషరీస్కి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అవి ఎవరైనా చేయకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.